హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 2022 నీట్ పీజీ మెడికల్ మరియు డెంటల్ అడ్మిషన్స్ కోసం ఎన్టీఆర్ఈహెచ్ఎస్ ఏపీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నీట్ పీజీ క్వాలిఫై అయిన వాళ్ళు, నీట్ పీజీలో సీట్ కావాలనుకున్న వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్, మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి రిజిస్ట్రేషన్కి అవకాశం అనేది ఉండదు. నీట్ పీజీ అటెండ్ చేయాలనుకుంటే అంటే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో. సో ఈ వీడియోలో ఎవరు ఎలిజిబుల్, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఫీ ఏంటి, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, మీరు ఓన్గా చేసుకోవచ్చా లేదా అనేది క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందు మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఎన్టీఆర్ఈహెచ్ఎస్ కండక్ట్ చేసే నీట్ పీజీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్గా తెలిసి ఉండాలి. దానికి సంబంధించి నేను వీడియో చేశాను 1 మంత్ బ్యాకే, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. మీకు నీట్ ఏపీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి అడ్మిషన్ మీరు కాలేజీలో చేయనంత వరకు ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది ఒక కంప్లీట్ వీడియో అయితే చేశాను. అండ్ దాంతోపాటు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్, అంటే మీతో పాటు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనకు మెడికల్ మరియు డెంటల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్, ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రమే. మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తారు. సో ఈ రిజిస్ట్రేషన్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఆగస్ట్ 2022 వరకు అయితే ఇచ్చారు. మనకి ప్యారలల్గా స్టార్ట్ అవుతుంది, అంటే మనకు ఆల్ ఇండియా కోటా కన్నా ముందే ఈ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రమే. సో మెడికల్ వాళ్ళైతే pgcq.ntrehsadmissions.com అనే వెబ్సైట్ నుంచి, డెంటల్ వాళ్ళైతే mds.ntrehsadmissions.comలోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వీడియో ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. సో దీనికి ఫీ పే చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. కాబట్టి ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే 7,080 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5,900 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైనా అవుట్ ఆఫ్, అంటే ఏపీ మరియు తెలంగాణలో కాకుండా అదర్ స్టేట్స్లలో ఎంబీబీఎస్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే 3,540 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా అబ్రాడ్లో, అంటే ఫారెన్ కంట్రీస్లో చేసిన వాళ్ళు, తెలంగాణ ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ ఫారెన్ కంట్రీస్లో కనుక ఎంబీబీఎస్ చేసి ఉంటే 8,260 రూపాయలు అయితే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మరి ఈ రిజిస్ట్రేషన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే, ఫస్ట్ తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, ఏపీలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, తెలంగాణ ఏపీ లోకల్ అయ్యి ఉండి అదర్ స్టేట్స్లలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, తెలంగాణ ఏపీ లోకల్ అయ్యి ఉండి అదర్ కంట్రీలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదు. కాకపోతే అదర్ స్టేట్స్లలో చదువుకొని వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా మన 2 స్టేట్స్లలో వర్క్ చేస్తున్నట్లయితే, వాళ్ళకు ఒక 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళు 15% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. ఏపీ తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అండ్ ఏపీ తెలంగాణ లోకల్ అయ్యి ఉండి అదర్ స్టేట్స్లో కానీ అదర్ కంట్రీలో కానీ ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే నీట్ పీజీ స్కోర్ కార్డు ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, ఇవన్నీ కూడా. సో మనకి మ్యాండేటరీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 500 KB బిలో ఉండాలి, క్లారిటీగా ఉండాలి. మాన్యువల్ వెరిఫికేషన్ ఉంటుంది వీటికంటే. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఏదైనా సర్టిఫికేట్ తప్పు ఉంటే వాళ్ళు మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. చేసే తప్పు ఏంటంటే, సో ఇది క్వాలిటీ లేకుండా అప్లోడ్ చేయడం వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నీట్ పీజీ స్కోర్ కార్డు ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ స్టడీ సర్టిఫికేట్, సో మనకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అండ్ టెంపరీ కానీ పర్మనెంట్ కానీ మెడికల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉండాలి. అండ్ దీనికి సంబంధించిన నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే వాళ్ళ యొక్క 10 years రెసిడెన్స్ ప్రూఫ్ ఉండాలి. మీకు స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుంచి ఎంబీబీఎస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్ సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, మైనారిటీ సర్టిఫికేట్ అనేది సపరేట్గా తీసుకోవాల్సిన పని లేదండి. బీసీఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మైనారిటీ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏపీ ఆర్డర్స్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. పిహెచ్సి క్యాండిడేట్స్ అంటే పిహెచ్సి క్యాండిడేట్స్, ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క సర్టిఫికేట్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఒకవేళ ఏపీకి సంబంధించి కాకుండా మైగ్రేట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మనకు జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, 100 KB బిలో ఉండాలి. సిగ్నేచర్ కూడా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి, 100 KB. సో ఇవి కావాల్సిన సర్టిఫికేట్స్. సేమ్ ఎండిఎస్ వాళ్ళకైనా మెడికల్ వాళ్ళకైనా ఇవి కావాల్సిన సర్టిఫికేట్స్. అండ్ మీకు అన్నీ అర్థమైపోయినాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఫీ ఏంటి, ఎవరు ఎలిజిబుల్ అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి.
సో దీంతో పాటు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసే ముందు మీ దగ్గర ఉండాల్సిన వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, సో పేమెంట్ చేయడానికి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ, అండ్ దాంతోపాటు సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కానర్డ్ కాపీస్ 500 KB బిలో ఉండాలి పీడిఎఫ్ ఫార్మాట్లో. సో pgcqntrhs.admissions.com అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నీట్ రోల్ నెంబర్ అండ్ ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ పెట్టుకోవాలి. మీకు స్టేట్ ర్యాంక్ కాదు అండ్ మీ కేటగిరీ ర్యాంక్ కాదు, ఆల్ ఇండియా నీట్ ర్యాంకు. మీ స్కోర్ ఏంటి, మీ ఫుల్ నేమ్ SSC మెమోలో ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ మరియు క్యాస్ట్, PWD స్టేటస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టేటస్, సెలెక్ట్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ, సో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్, మీ పాస్వర్డ్ పెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడికి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేసేయండి. సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక లాగిన్ ఐడి క్రియేట్ అవుతుంది. సో దాంతోపాటు మీ నీట్ రోల్ నెంబర్ మరియు పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే పెట్టుకున్నారో అదే పాస్వర్డ్, దాంతో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్లో మీ యూజర్ ఐడి, మీకు వచ్చిన యూజర్ ఐడి, మీ నీట్ రూల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. సో పేమెంట్ సెక్షన్లో క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోండి. కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, కొంతమందికి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా SBI కార్డు యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో SBI కార్డు యూజ్ చేసి పేమెంట్ చేసేసేయండి. సో పేమెంట్ చేసిన తర్వాత మీకు రిసిప్ట్ వస్తుంది అండ్ ఎగ్జిట్ అండ్ లాగిన్. సో పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత ఎగ్జిట్ అండ్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏదైతే లాగిన్ యూజర్ ఐడి, నీట్ రూల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా డీటెయిల్స్ ఇవ్వండి. ఒక్క డీటెయిల్స్ కూడా మీరు మిస్ చేయకండి. నీట్ రూల్ నెంబర్, ర్యాంక్, స్కోరు, మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, SSC హాల్ టికెట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, లోకల్ ఏరియా, క్యాస్ట్ ఏంటి, అడ్రస్ ఏంటి, సో MBBSని ఏ యూనివర్సిటీలో చేశారు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఏంటి, సో ఇంటర్న్షిప్ కంప్లీట్ డేట్ ఏంటి, MBBS హాల్ టికెట్ నెంబర్ ఏంటి, కాలేజ్ నేమ్ ఏంటి అనే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే సర్వీస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ ఉంది, హ్యావ్ యూ కంప్లీటెడ్ అదర్ PG, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో. దాంతోపాటు మీకు 100 KB బిలో ఉన్న మీ ఫోటో అండ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఒకసారి ప్రివ్యూ వస్తుంది. ఇందులో ప్రివ్యూలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే బ్యాక్ వెళ్ళండి, ఓకేనా. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ లేదు అన్నట్లయితే అప్డేట్ మీద, ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పేజ్, మీరు జాగ్రత్తగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏం మిస్టేక్ చేసినా కూడా సో మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. SSC మేము 500 KB బిలో PDF, నీట్ ర్యాంక్ కార్డు, MBBS ప్రొవిజనల్ సర్టిఫికేట్, MBBS స్టడీ సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, సో మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, MBBS ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC, అండ్ దానికి సంబంధించి ఎవరైనా విజయవాడలోని మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చదివినట్లయితే 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా 500 KB బిలో PDF అయితే పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు అప్లోడ్ అయినట్టు మీ యొక్క మొబైల్ నెంబర్కి మరియు ఈమెయిల్ ఐడికి మెసేజ్ అయితే వస్తుంది. దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, ఓకేనా. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మొబైల్ యూజ్ చేయకుండా డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేయండి. ఇంటర్నెట్ ఫెసిలిటీ దగ్గర ఉన్న దగ్గర, అంటే మంచిగా ఉన్న దగ్గర చూసుకోండి. ఒకవేళ పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతే వెయిట్ చేయండి. సో ఆన్ టైంలో చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వచ్చేసి కాకపోవడం, మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, 50,000 పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అలాంటివి ఏం పెట్టుకోకండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లెంత్ అయితే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ అప్లికేషన్ ప్రింట్ అనేది మీకు యూజ్ అవుతుంది. లాగిన్ ఐడితో మీరు లాగిన్ అయ్యి ఎప్పటికప్పుడు మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిందా లేదా అని కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.